ఈరోజు నేను చెప్పబోయేది అతి పెద్ద మహానుభావులు ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలామంది గత 30 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారందరూ అంటే మంచి ధీటైన మంచి వెంచర్ని ఎంచుకొని డిటిపిసి లేఅవుట్ ఇతర ఏరా అన్ని సౌకర్యాలతోని మన ఖమ్మం జిల్లాలో మొదలుపెట్టిన మహానుభావుడు జై విలాస్ అనే రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అధినేత డాక్టర్ కుంచపు రాంబాబు గారు మొదలుపెట్టారు. అది మొదలుపెట్టి తొమ్మిదో వార్షికోత్సవం వేడుకలని ఘనంగా జరుపుకుంటూ 9 నుంచి 10వ సంవత్సరాలకి అడుగుపెట్టడంలో ఘన విజయం పొందాలని ఎంతోమందికి వ్యాపారదాత, ఎన్నో కుటుంబాలకి అన్నదాత ఆయనే మహానుభావుడు కుంచపు రాంబాబు గారు. ఆయన తోడు పార్ట్నర్ సైదులు గారు, ఇద్దరు సమవుజ్జీల 10వ సంవత్సరంలో ముందు ఎన్నో వెంచర్లు వేసి ఎన్నో కుటుంబాలకి, వేలాది కుటుంబాలకి ఆదర్శంగా నిలిచి మంచి వ్యాపారాలని మంచి ఇక్కడున్న డైరెక్టర్లకి మరి ఉన్న కస్టమర్లకి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఎదురు లేకుండా వివాదాలు లేకుండా ఇంతవరకు 9 సంవత్సరాల మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదలుపెట్టి 10వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంలో మేమంతా అందులో ఎన్నో కుటుంబాలుగా మా డైరెక్టర్లు అందరూ కూడా చాలామంది ఉన్నాం. మరి వారికి రాంబాబు గారికి ఎంతోమంది కస్టమర్లు ఫస్ట్ రాంబాబు గారు ఖమ్మంలో మొదలుపెట్టిన వ్యాపారాన్ని అందులో కొనడానికి చాలామంది కష్టంగా కొన్నారు. ఇలా కోటీశ్వరులు అయ్యారు. ఆయన్ని ఎవరు కూడా తలుచుకునే విధంగా ఈరోజు ఖమ్మంలో కాదు, అటు హైదరాబాదులు కూడా దాదాపు కత్తాల్ రోడ్లో అతి పెద్ద వెంచర్ని స్థాపించి ఇక్కడి నుంచి ఎక్కడో మహానుభావుడు మారుమూల ప్రాంతంలో జన్మించి ఇక్కడ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఎదురులేని వ్యక్తిగా వెదిగిన డాక్టర్ కుంచపు రాంబాబు గారికి మా డైరెక్టర్లందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాంబాబు గారికి మేమే కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వారికి అనుకూలంగా, వీరు కూడా వారికి అనుకూలంగా మెదలటంలో
మంచి వ్యక్తి, మంచి పేరు తెచ్చుకొని 9వ వార్షికోత్సవాన్ని మా డైరెక్టర్లందరి తరపున విజయవంతం కావాలని మేము 9 నుంచి 10లోకి అడుగు పెడుతున్న మా డైరెక్టర్లందరూ కూడా కోటీశ్వరులు కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, వారు స్థాపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా ఎదురు లేకుండా పైకి కోటానికి వెదిగి మాలాంటి ఎన్నో కుటుంబాలకి ఆదర్శంగా నిలవాలని సైదులు గారిని, మా ఎండి రాంబాబు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.